నమస్తే గురుగారు. నమస్కారం అండి. గురువుగారు, ఈ ధనుర్మాసం అనేసరికి రోజుకో పాసురం ఒకటి పఠిస్తూ ఉంటారు. దానిలో దాగి ఉన్న భక్తి రహస్యం ఏంటంటారు? ధనుర్మాసం అనేసరికి మనకి సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించి ఈ దక్షిణాయన పుణ్యకాలం ఏదైతే ఉంటుందో అదంతా కూడా ముగింపుగా వచ్చి ఉత్తరాయణ పుణ్యకాలం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. మనకి పగలు రాత్రి ఏ విధంగా ఉంటుందో అలాగే దేవతలకి కూడా దక్షిణాయనం అంటే అంతా వాళ్ళకి రాత్రిగా ఉంటుంది. ఇక ఉత్తరాయణము అంటే వారికి పగలుగా భావిస్తారు. 6 నెలలు దక్షిణాయనంగా ఉంటే 6 నెలలు ఉత్తరాయణంగా ఉంటుంది. ఇప్పుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినటువంటి ఈ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడానికి సరిగ్గా నెల రోజుల ముందుగానే మనకి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. దీనినే కొన్ని చోట్ల నెలగంట పెట్టడము అని కూడా అంటూ ఉంటారు. ప్రధానముగా ధనుర్మాసంలో వైష్ణవ దేవాలయాలన్నీ కూడా కిటకిటలాడుతూ ఉంటాయి. ఇందులో మనం అసలు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి మాట ఏమిటి అంటే ధనుర్మాసంలో మనకి ఆశ్చర్యకరంగా ప్రతి మాసము కూడా పాడ్యమితో మొదలయ్యి అమావాస్యతో ముగుస్తూ ఉంటుంది. కానీ ధనుర్మాసంలో మటుకు మార్గశిర మాసంలో కృష్ణపక్ష పాడ్యము నుండి మొదలయ్యి మనకి పుష్యమాస పౌర్ణమి వరకు ఉంటుంది. ఈ యొక్క మార్గశిర మాసము అలాగే పుష్యమాసము 2 మాసాల యొక్క మధ్యలో ఉన్నటువంటి ఈ అమావాస్యకు ముందు 15 రోజులు అలాగే పుష్యమాసానికి పౌర్ణమికి ముందు ఉన్నటువంటి 15 రోజులు మొత్తము 30 రోజులు కూడా మనకి ధనుర్మాసంగా పిలుస్తారు. ఈ ధనుర్మాసంలో విశేషత ఏమిటి అంటే ప్రధానముగా ప్రాతకాలాన్ని నిద్రలేచి ఆ విష్ణుమూర్తిని ఆరాధించడం. అయితే పూర్వకాలంలో విష్ణు చిత్తుడు అనేటటువంటి ఒక భక్తుడు ఉండేవాడు. ఆ భక్తుడు ఆయన ప్రతినిత్యము కూడా తులసి వనంలో ఉన్నటువంటి ఆ తులసి మాలను సేకరించి ఆ యొక్క స్వామివారికి ప్రతిరోజు కూడా వేస్తూ ఉండేవారు. అలా వేస్తూ ఉంటే ఒకరోజు ఆ తులసి వనములో ఆయనకు ఒక చిన్న బాలిక కనిపించింది. అయితే సంతానం లేనటువంటి ఆ వ్యక్తి ఆ బాలికను స్వీకరించి సాక్షాత్తు విష్ణుమూర్తే నాకు ప్రసాదించారు అని ఆ యొక్క విష్ణు చిత్తుడు ఎంతో పొంగిపోయాడు. అయితే ఆ పెరుగుతున్నటువంటి బాలికకు గోదాదేవి ఆండాళ్ళు అని నామకరణం చేశారు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క బాలిక ఎదుగుతూ ఉన్నటువంటి సమయంలో తాను ఎంతో భక్తి పారవస్యముతో ఆ తులసిమాలనే ధరిస్తూ అక్కడ ఉన్నటువంటి పూలమాలన్నింటినీ కూడా ధరిస్తూ ఆ కృష్ణుణ్ణే తన యొక్క దేవతగా భావించి అంటే సర్వము కూడా కృష్ణుడే అధిపతి అని భావన చేస్తూ ఉండేది. ఎందుకు అలా కృష్ణుణ్ణే భావన చేసుకుంటూ ఉండేది అంటే ఈ విష్ణు చిత్తుడు ఆ కృష్ణ పరంధాముణ్ణే అర్చన చేస్తూ ఉండేవారు ప్రతినిత్యము. తన తండ్రి చేస్తున్నటువంటి ఆ పూజలన్నింటినీ కూడా చూసి ఆ యొక్క గోదాదేవి అమ్మవారు ఆ కృష్ణుణ్ణే చూసుకుంటూ కృష్ణుణ్ణే తలుచుకుంటూ అనేకమైనటువంటి పద్యాలు పాడుతూ ఉండేవారు. అందులో ప్రధానముగా 30 పాసురాలను అమ్మవారు కీర్తిస్తూ అమ్మవారు పాడుతూ ఉండేవారు. ఆ పాడేటటువంటి ప్రతి పాసురము కూడా ఆ యొక్క భక్తి తత్వము అలాగే తాను పెంపొందించుకున్నటువంటి ప్రేమను ఆ స్వామివారికి దగ్గరగా ఉంటూ ఉండేది. అలా ఆ గోదాదేవి అమ్మవారు పాడినటువంటి 30 పాసురాలు అంటే ఈ పాసురము అంటే పద్యాలు అని వస్తుంది. ఈ 30 పాసురాలను కలిపి మనం తిరుప్పావైగా పిలుస్తూ ఉంటాం. ఈ ధనుర్మాసంలో తిరుప్పావైని అమ్మవారు గోదాదేవి వారే మనకి కీర్తిస్తున్నట్లుగా ఆ స్వామివారి యొక్క భక్తి చాపల్యం అలాగే భక్తి తత్వాన్ని పెంపొందించుకోవడం అసలు మనిషికి ఆ యొక్క భగవంతుడికి మధ్య ఏ విధమైనటువంటి భక్తి తత్వం ఉండాలి, ఎటువంటి ప్రేమగా స్వామివారిని ఆరాధించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ గోదాదేవి అమ్మవారు ఈ 30 పాసురాలను కూడా పారాయణం చేశారు. తద్వారా ఈ ధనుర్మాసంలో ఎవరైతే ఈ తిరుప్పావై ఈ 30 పాసురాలను కూడా పఠిస్తూ ఉంటారో వారికి ఆ గోదాదేవి అమ్మవారి యొక్క అనుగ్రహము కలగడము తద్వారా ఆ మధుసూదనుడైనటువంటి సాక్షాత్తు విష్ణుమూర్తి ఈ యొక్క అనుగ్రహము కలగడము కూడా జరుగుతుంది. అందువల్లనే మనకి ధనుర్మాసంలో ఈ యొక్క తిరుప్పావైని ప్రతి ఒక్కరూ కూడా పారాయణం చేసుకోవడము
ఆ తిరుప్పావై పారాయణ అనంతరము వారు అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరడము, తద్వారా వారికి సుఖ జీవితం అనేటటువంటిది కలగడము కూడా జరుగుతుంది. అందుకే ఈ ధనుర్మాసం వచ్చింది అంటే ప్రతి ఒక్క వైష్ణవ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి చోట కూడా ఈ తిరుప్పావే పాసురాలు అనేటటువంటివి పారాయణం చేస్తారు. ఆ విధంగా మనకి ఈ యొక్క తిరుప్పావై ఈ 30 పాసురాలను కూడా పాటించాలి, భక్తి తత్వం ఎలా పెంపొందించుకోవాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ పాసురాలలో నిక్షిప్తమై ఉన్నది. కాబట్టి ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ కూడా తిరుప్పావై పాసుర పారాయణం చేసుకోవడం కానీ, లేదా ఈ తిరుప్పావిని వినడం ద్వారా కూడా కానీ ఆ గోదాదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటటువంటిది కలుగుతుంది. ఈ గోదాదేవి అమ్మవారు మనకి భూమిలో ఆ విష్ణు చిత్తుడికి లభించారు కాబట్టి సాక్షాత్తు అమ్మవారు లక్ష్మీదేవి స్వరూపము, భూదేవత కాబట్టి ఆ యొక్క అనుగ్రహం అనేటటువంటిది మనకి కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ధనుర్మాసంలో తిరుప్పావై పారాయణ చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయండి. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.